గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థ నష్టపోయిందని మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ విమర్శించారు. మందమరి ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన సింగరేణి పరిరక్షణ పేరుతో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విస్మరించిందని హరీష్ రావు, బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల నిధుల విషయంలోనూ గత పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद सोनिया गांधी गारी नायकत्व वर्धिल्लाले राहुल गांधी गारी नायकत्व वर्धिल्लाले रेवंत रेड्डी गारी नायकत्व वर्धिल्लाले विवेक वेंकट स्वामी गारी नायकत्व वर्धिल्लाले వంశీ కృష్ణ గారి నాయకత్వ वर्धिल्लाले कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు సింగరేణి పర్యటనలో భాగంగా గత 2 రోజుల క్రితం ఎంఎన్ఆర్ గార్డెన్లో హరీష్ రావు గారు, బాల్కా సుమన్ గారు మాట్లాడుతూ సింగరేణిని కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుందని, సింగరేణిని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మరి మాట్లాడిన బాల్కా సుమన్ గారు, నేను అడుగుతున్న ఇవాళ మందమరి పట్టణ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా మా ఎస్సీసీఎల్ జిల్లా కమిటీ మంచిర్యాల నుండి మీ 10 సంవత్సరాల కాలంలో మరి 10 సంవత్సరాల క్రితం సింగరేణి కార్మికుల సంఖ్య ఎంత ఉండే, ఇప్పుడు కార్మికుల సంఖ్య ఎంత ఉంది? మరి మీ 10 సంవత్సరాల కాలంలో మీ కేసీఆర్ వెంకట స్వామి గారు వచ్చిన తర్వాత మరి మంచిర్యాల జిల్లాలో కావచ్చు, పెద్దపల్లి పార్లమెంట్లో కావచ్చు, మరి ఒక సుపరిపాలన, ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలకు, ఎటువంటి మరి స్కామ్లకు, దోపిడీలకు తావివ్వకుండా మరి చేస్తున్న పరిపాలన ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి పరిరక్షణ పంటున్నావు కదా, సింగరేణి కాపాడింది కాకా వెంకట స్వామి గారు. బీఆర్ఎఫ్లోకి పోకుండా మరి రామగుండం నుండి మరి ఆ రోజు సెంట్రల్తో మాట్లాడి మరి నష్టాల ఊబిలో ఉన్న సింగరేణి కాపాడి వేలాది మంది కార్మికుల భవిష్యత్తును కాపాడింది ఈరోజు కాకా వెంకట స్వామి గారు. ఈరోజు వారి మన్మడు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు మరి వంశీ కృష్ణ గారు మరి అంతకుముందు రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు పెన్షన్ మరి సరిపోతలేదు, కనీసం ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పెన్షన్ రావాలని చెప్పి, ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కొట్లాడుతున్నారు. అమ్ను స్కీమ్ ద్వారా మరి 100 కోట్ల రూపాయలు దాంతో పెద్దపల్లి పార్లమెంట్లో మంచినీటి స్కీమ్ను మరి ఈరోజు ప్రారంభిస్తున్నారు.